ఈరోజు చామదుంపలు ఎగ్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం చామదుంపల్ని కడిగేసి అండ్ ఎగ్స్ కావాలంటే ఎగ్స్ని కూడా కలిపేసి 2 కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ ఇప్పించేయండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్లోకి ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఉప్పు పసుపు వేసి వేయించేసుకోండి. ఇప్పుడు అందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం ముందుగా ఉడికించుకున్నాం కదా చామదుంపలను కూడా వేసేసుకొని కొంచెం కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని ఆ రసం తెచ్చి ఇందులో పోసుకోవాలి. రసం పోసి మంచిగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసుకోండి. ఈ టైంలోనే మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నాకు ఇందులోని ఆమ్లెట్స్ వేసుకుంటే ఇష్టం. సో ఒక 2 ఎగ్స్ని ఉప్పు కారం కలిపేసి ఆమ్లెట్లా వేసుకొని ఆ ఆమ్లెట్స్ని కూడా తెచ్చి చక్కగా ఈ పులుసులో కలిపేసుకోండి. ఇప్పుడు టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి పులుసుని మొత్తం చిక్కగా అయిపోయే వరకు మరిగించేసుకోవాలి. అంతేనండి, చామదుంపలు విత్ ఎగ్ కర్రీ రెడీ. కర్రీ కాదు, ఇది పులుసు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.